ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలు బడు బలహీన వర్గాలకు న్యాయ సదుపాయాలు మరింత అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో దొనకొండలోని ఆర్ఆర్ కాంప్లెక్స్ లో పూజారి భవానీ ఆధ్వర్యంలో అడ్వకేట్ ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది షేక్ కరీముల్లా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను ప్రతి పౌరుడు వినియోగించుకునేలా న్యాయవాదులు చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దొనకొండ పరిసర ప్రాంతాల ప్రజలు తమ న్యాయ సమస్యల పరిష్కారానికి అడ్వకేట్ ఆఫీసును వేదికగా వినియోగించుకోవాలని కోరారు. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి రైతు చట్టాలు, భూ చట్టాలు, రాజ్యాంగ హక్కులు, క్రిమినల్ చట్టాలపై పేద ప్రజలకు నిరక్షరాస్యులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రుద్రవరం గ్రామ సర్పంచ్ అల్లూరయ్య, స్థానిక పోలీస్ సిబ్బంది కాసికొండలు, కాసయ్య బాబు తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. నమస్కారం. ఈరోజు 9వ తేదీ జనవరి 2026న దొనకొండ మండలంలో ఆర్ఆర్ కాంప్లెక్స్లో పూజారి భవానీ అడ్వకేట్ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది. దొనకొండ వంటి వెనకబడినటువంటి ప్రాంతంలో గ్రామీణ ప్రజలకి న్యాయం అందుబాటులో ఉండే దిశగా ఎవరైతే చదువు రానటువంటి వారు ఉన్నారో, చట్టాల మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సమాజంలో వారికి అన్యాయం జరగకూడదనేటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకి సామాజికంగా, రాజకీయంగా వాళ్ళకి విద్యాపరంగా చేయూత అందించే దిశలో భాగంగా రాజ్యాంగంలో కల్పించబడినటువంటి హక్కుల్ని వారు వినియోగించుకునే దిశలో భాగంగా ఈ యొక్క అడ్వకేట్ ఆఫీసు పనిచేస్తుందని చెప్పి, అదేవిధంగా ప్రజలకు న్యాయాన్ని అందుబాటులో ఉండే దిశగా ఈ ప్రయాణం కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులందరికీ, అదేవిధంగా డిటీవీ వారికి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, అదేవిధంగా న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నా పేరు భవానీ అండి. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఈరోజు అడ్వకేట్ ఆఫీసు షేక్ కరీముల్లా సార్ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ దొనకొండలో ఆఫీస్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి కానీ, పేద ప్రజలకు కానీ చట్టాల మీద అవగాహన లేకపోవడం మరియు కేసుల గురించి తెలియకపోవడం వల్ల ఇక్కడ మేము ఆఫీస్ పెట్టడం జరుగుతుంది. అలాగే పేద ప్రజలకు కానీ, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి కానీ మేము దీని ద్వారా చట్టాలపై అవగాహన కల్పిస్తామని కోరుకుంటున్నాం.